హాయ్ అండి. క్రేజీ అబ్బి ఛానల్లో ఈరోజు వచ్చేసి జంతికలు చేసి చూపిస్తానండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా వస్తాయో చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి బియ్యం పిండి తీసుకున్నానండి. కొలత ఒక కప్పు బియ్యం పిండి. దీంతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదండి, అందులో సగం శనగపిండి తీసుకోవాలండి. దీంతో అరకప్పు దాకా తీసుకోవాలండి. ఫుల్ కప్పు బియ్యం పిండి వేసుకుంటే అరకప్పు శనగపిండి వేసుకోవాలి. ఇవి వచ్చేసి సగ్గు బియ్యం అండి. ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇవి వేస్తే కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. ఇవి మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఇవి మిక్సీ పట్టుకుందాం. సగ్గు బియ్యం ఇలా మిక్సీ పట్టుకొని ఇది కూడా ఇందులో వేసుకోవాలండి. పిండిలోనే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు సగ్గుబియ్యం పిండి కూడా వేసుకున్నాం కదండి, పొడి చేసుకుని రుచికి సరిపడగా ఉప్పు, అలాగే ఒక స్పూను కారం, ఇక్కడ నేను వాముకు బదులు వాము పొడి వేసుకుంటున్నానండి. వాము పొడి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందామండి పిండిలో కలిసేటట్టుగా. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పిండిలోకి వేడివేడిగా మరగబెట్టుకున్న ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. బాగా వేడిగా ఉండాలి. క్రిస్పీగా వస్తాయి. చేయి పెట్టొద్దండి, చూసుకొని పిండి కలుపుకుంటూ ఉండండి. చేయి కాలొద్ది, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ కూడా కలుపుకున్నాం కదండి పిండిలోని. హాట్ వాటర్ వేసుకొని పిండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందామండి. వేడి వాటర్ వేసుకొని చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి ఇలా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందామండి. ఇలా ఒక జంతికల గొట్టను తీసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నామండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దని ఇందులో పెట్టుకొని జంతికలు వేసుకుందామండి. ఇలా పిండి ముద్దను తీసుకొని జంతికల గొట్టంలో పెట్టుకుందామండి. ఇవ్వండి, కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిస్తామండి. ఆయిల్ వేడిగా ఉందండి. ఇప్పుడు జంతికలు వేసుకున్నాం. ఇలా కన్నాల చక్రం గరిటె మీద ఇలా వేసుకుంటే మీకు జంతికలు బాగా వస్తాయండి. ఇవ్వండి, ఇలా జంతిక వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. కరకరలాడుతూ క్రిస్పీగా. మళ్ళీ ఇంకోటి కూడా వేసుకున్నామండి ఆయిల్ని. అంతేనండి, జంతికలు రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి.
కరకరలాడుతూ క్రిస్పీగా. సపోర్ట్ చేయండి. బాయ్ అండి. బాయ్.